కాకినాడ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నందిని మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాకినాడ టీడీపీ జనసేన పొత్తు టికెట్లు కేటాయించారు. సో బంతం నానాజీకి అక్కడ కాకినాడ రోడ్లో వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఏమంటున్నారు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నందిని చెప్పండి. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత చంద్రబాబు ఉమ్మడి సీట్లనైతే ఖరారు చేశారు. ఈ నేపథ్యంలోనే 5 సీట్లు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే 95 సీట్ల వరకు కూడా చంద్రబాబు అయితే ప్రకటించారు. అయితే కాకినాడ జిల్లాలో ఒక జనసేన సీట్ మాత్రమే రూరల్ కేటాయించారు. దానికి సంబంధించి జనసేన రూరల్ ఇన్ఛార్జి పంతం నానాజీ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జిల్లాలో ఒక సీట్ మాత్రమే, అది కూడా రూరల్ ప్రకటించారు. ఫస్ట్ జాబితాలో అంటే గెలుపు గుర్రాలను అయితే ప్రకటించారు. ఏ విధంగా చూడొచ్చు? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా మిత్రపక్ష అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు స్టెప్ బై స్టెప్ రిలీజ్ చేస్తా అని ముందే చెప్పారు. ఫేజ్ వైజ్ రిలీజ్ చేస్తానని చెప్పి అందులో భాగంగానే అన్ని స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ చేసుకుంటా అందులో సర్వేల్లో ఏదైతే వచ్చాయో అవి ఇచ్చారని అనుకుంటున్నాను. బహుశా ఆ క్రమబద్ధంగా అలాగే సీనియర్ లీడర్లు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో వాళ్ళందరినీ చూసి ఆయన ఇవ్వడం జరిగింది. నేనైతే మటుకు ఒకటి చెప్తా ఉన్నాను, ఈవేళ ఈ 5 సంవత్సరాల నుంచి కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో నాతో పాటు తిరిగిన జన సైనికులు ప్రతి కార్యక్రమం రోజు కార్యక్రమంగా చేసాం. మేము ప్రతిరోజు కూడా పార్టీని 365 రోజులకు గాను 320 రోజులు కనీసం ప్రోగ్రామ్స్ చేసిన ఈ క్రెడిట్ అంతా ఈ జన సైనికులకే దక్కుతుంది. ఇవాళ నాకు ఈ సీట్ వచ్చిందంటే అన్నంటూ ఉండి నాతో పాటు కేసులు కూడా కట్టించుకుని వారు సబ్ జైలు కూడా వెళ్ళి అందులో 15 రోజులు జైల్లో కూడా ఉండొచ్చు కార్యకర్తలు ఉన్నారు. ఇందులో అన్ని రకాలుగా పోరాటం, ప్రజల తరఫున పోరాడి జైలు వేలు అవ్వాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరి మీద కూడా 5 కేసుల నుంచి 11 కేసులు, నా మీద అయితే 20 కేసులు ఉన్నాయి. మొత్తం ఇన్ని కేసులు అక్రమంగా పెట్టిన కేసులు. ఈ కేసులు చాలా కేసులు పట్టించుకోవడం మానేస్తే కొన్నాళ్ళ పైగా పోలీసులు క్లోజ్ చేసుకున్నారు. ఎందుకంటే మనం పట్టించుకునే కొద్ది వాళ్ళ కేసులు కడతానే ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో తిరిగిన కాన్స్టిట్యున్సీలో ఆయన ఖచ్చితంగా మేము కానీ మా జనసేన అందరూ కూడా ఆయన రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నంతసేపు కూడా ప్రజల్లోకి వెళ్లారు, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో తిరిగారు. ఇప్పుడు మీకు సీట్ అనౌన్స్మెంట్ అయింది. ఎప్పటి నుంచి ప్రజల్లోకి ఎన్నికల ప్రచారంలోకి వెళ్తారు? ఇప్పటి నుంచి నేను ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నాను. డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాను. నిన్నటి దాకా తిరిగినటువంటి ప్రచారం ఒకటి, ఈవేళ నుంచి తిరిగి ప్రచారం ఒకటి. ఈవేళ నుంచి నాకు ఒక బాధ్యత ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఆ బాధ్యత ఈ ఎమ్మెల్యేగా ప్రతినిధిగా ఇక్కడ ఉండమని నన్ను చెప్పారు. అప్పుడు వీలైనంత వరకు ఈ పార్టీలు ఈ గొడవలు ఈ కాకుండా వీలైనంత వరకు ప్రజలకు ఏం అవసరాలో తెలుసుకుని, ప్రజలకు ఏం కావాలన్నా తెలుసుకుని ఆ కార్యక్రమం మీద ఎక్కువ మేము సమయం కేటాయిందాం అని చెప్పి డిసైడ్ అయ్యారు. ప్రతి ఇంటికి వెళ్ళడం, సమస్యలు ప్రతి వీధిలో సమస్యలు తెలుసుకోవడం, రేపు మేనిఫెస్టోలో పెట్టుకోవడం, రేపు వచ్చిన తర్వాత స్టెప్ వైజ్ అమలు పరచడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణ పరిపాలన కూడా పోయింది. మామూలుగా కోరికలు కాదు, అవి సాధారణ పరిపాలన. మన ఇంటి ముందు రోడ్డు వేయడం, మన ఇంటిలో నీళ్లు బయటికి వెళ్ళడానికి కాలువ, అక్కడ పోయిన కాలువ ఎక్కడెక్కడన్నా వేసినా దాన్ని శుభ్రం చేయడం. వారానికి 4 రోజుల కన్నా ఒకసారి అన్నారు శుభ్రం చేయాలి ఆ కాలువ. ఎప్పుడు ఎక్కడ కాలువలు కూడా శుభ్రం చేసినట్టు పంచాయతీలో ఒక్క పైసా లేకుండా పట్టుకుపోయే డబ్బులంతా. పంచాయతీ ఓ బలిబే లేదు, దోమల మంది కొట్టలేని పరిస్థితి, మంచినీళ్ళు కొనుక్కుని తాగుకునే పరిస్థితి. ఇంత దౌర్భాగ్యం సాధారణ పరిపాలన కూడా లేకుండా చేసేసిన. ముందు సాధారణ పరిపాలన రెక్టిఫై చేసి తర్వాత సంక్షేమం అభివృద్ధి గురించి ముందుకెళ్ళడం జరుగుతుంది. రూరల్ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో టీడీపీ, వాళ్ళని కూడా మీరు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఈ రోజు వాళ్ళని కలిసే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇవాళ మాజీ ఎమ్మెల్యే గారు అనంతలక్ష్మి గారు ఉన్నారు, సీనియర్ లీడర్ సత్యబాబు గారు ఉన్నారు, అలాగే ఇంకా ఉన్నారు మన శ్రీనివాస్ బాబా గారు ఉన్నారు, అట్లా నిలుగుతి వెంకటేశ్వర గారు ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు, దాస్ గారు ఉన్నారు, అనేక మంది సీనియర్ లీడర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుస్తారు. వాళ్ళు కలిసి ముందు మా నాయకుని ముందు ఒకసారి కలిసి తర్వాత వాళ్ళందరినీ కలవడం జరుగుతుంది. ఖచ్చితంగా అవినీతి పాలన అయితే ప్రజలైతే పక్కన పెడుతున్నారు. 2024లో నా మీద నమ్మకంతో నాకు సీటు కేటాయించారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని.